వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఆడవాళ్ళందరూ కొత్త కొత్త వెరైటీస్ చేయాలి, కొత్త రకాల వంటలు చేయాలి, ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలి అంతేగా ట్రై చేస్తూ ఉంటారు. అంతెందుకండి, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రోజు మా అమ్మ ఏం వెరైటీ వంట చేస్తుందో, ఈ రోజు మా వైఫ్ ఎలాంటి వంట చేస్తుందో అని చెప్పి అఫ్ కోర్స్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనుకోండి. మరి అలాంటి వాళ్ళందరి కోసం వెరైటీస్ ని షెఫ్ స్పెషల్ లో పరిచయం చేస్తూనే ఉంటాం. మరి అందులో భాగంగా ఈ రోజు కూడా షెఫ్ స్పెషల్ లో షెఫ్ శ్రీకాంత్ గారు మరో వెరైటీతో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ గారు. హలో, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. ఎస్, ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈ రోజు ఒక సింపుల్ డిష్. ఓకే, జనరల్ గా ఫాస్ట్ ఫుడ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది. ఫాస్ట్ ఫుడ్? ఎస్, అంటే ఫాస్ట్ ఫుడ్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే బయట దొరకదు, పెద్ద పెద్ద హోటల్స్ లో మాత్రమే దొరుకుతుంది. బయట చాలా తక్కువ మంది తెలుసు అనమాట. ఏంటంటే సింపుల్ డిష్ ఇది వచ్చేసి చట్పటా ఆలు. చట్పటా ఆలు. ఓకే, చట్పటా ఆలు. అదే మామూలుగా యాక్చువల్లీ అంటే బయట ఎక్కువగా మనకు అనిపించదు, రెస్టారెంట్స్ లో మాత్రమే ఉంటుంది ఇది, పెద్ద పెద్ద హోటల్స్ లో మాత్రమే. సో చట్పటా ఆలు తయారు చేసుకుంటున్నామండి ఈ రోజు. మీ అందరు వెయిటింగ్ కదా? ఎస్, నాకు తెలుసు. సో చట్పటా ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చట్పటా ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, కారం, చాట్ మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పసుపు, నూనె. సో చట్పటా ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. శ్రీకాంత్ గారు చాలా మౌనంగా ఉన్నారు అంటేనే అఫ్ కోర్స్ అర్థమైపోతుందండి. అంటే కొత్తగా టీవీ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే మాకు రోజు ఇది అంటే కామన్ గా ఉండేదే కాబట్టి స్టవ్ ఆన్ చేయడము, ఫ్యాన్ పెట్టేసుకోవడము, అది కాస్త హీట్ అవ్వడము, ఆయిల్ వేసుకోవడము, దిస్ ఈస్ అ కామన్ ప్రాసెస్ విచ్ గోస్ ఆన్ అన్నమాట. అందుకే ఆయన ఏమీ మాట్లాడలేదు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఆయిల్ హీట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఇందులో మన పొటాటో మనం ఇది మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము. మొత్తం ఫుల్ బాయిల్. దీని ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాము. సో దట్ మనకు కొద్దిగా రోస్ట్ అవ్వాలన్నమాట. మీకు లేదు అంత క్యాలరీ కాన్షియస్ కాదు, కొద్దిగా హెల్త్ పాడవదు, క్యాలరీ కాన్షియస్ కాదు అనుకుంటే ముందే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. బట్ మనం కొద్దిగా హెల్దీగా చేస్తున్నాం. ఎప్పుడు మన చెఫ్ స్పెషల్ హెల్దీగానే చేస్తుంది ఎప్పుడు, కాబట్టి మనం బాయిల్ చేసి జస్ట్ లైట్ గా షాలో ఫ్రై చేస్తున్నాం. సో ఇది కొంచెం ఫ్రై అయిపోయినట్టే, కొద్దిగా రోస్ట్ అయిపోయింది. ఇంకా కావాలనుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆప్షన్. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ యాడ్ చేస్తున్నాం. సో మనకి ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి. ఆ సాఫ్ట్ అవ్వాలంటే మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సో కొద్దిగా సాల్ట్, అండ్ నేను ఫుల్ సాల్ట్ ఇప్పుడే చేస్తున్నాను. కంప్లీట్ డిష్ కి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. కానీ ఆలుతో ఉన్న ఇది ప్రాబ్లం ఏంటంటే అది మనం కొంచెం వేసినా ఎక్కువ లాగేసుకుంటుంది కదా ఆలు అనేది, వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. సో బీ వెరీ కేర్ఫుల్. ఈవెన్ లైక్ డిషెస్ లో సాల్ట్ ఎక్కువ అయిపోయినా కూడా ఒక ఆలు వేసేస్తాం అనుకోండి, ఆ సాల్ట్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాం. అవును, మామూలుగా పచ్చి ఆలునే వేస్తాం. ఉడకబెట్టిన ఆలు వేస్తానికి అబ్జర్వ్ చేసుకోవడం ఛాన్స్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి నేను ఫైన్ గా చాప్ చేసుకున్నాను. ఓకే, కావాలంటే పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ కొద్దిగా గ్రేవీ స్టైల్లో కావాలనుకుంటే కొద్దిగా పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, అప్ టు యూ. అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్, మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు అనుకుంటే ఫ్రెష్ గా చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మామూలుగా అప్పుడప్పుడు నేను టెన్షన్ పడిపోతూ ఉంటా, అంటే వంట అంతా చేసిన మధ్యలో నాకు అయ్యో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదే అని నాలాగే మీరు కూడా మర్చిపోతారు కదా. అలాంటప్పుడు వేస్తే ఏమైనా పచ్చివాసన వస్తుందేమో, బాగుండదేమో అని మొత్తానికి వేయడమే మానేస్తాం. కానీ షెఫ్ స్పెషల్ చేసిన తర్వాత ఏమర్థమైందంటే లేదు, కొన్ని వంటకాలకి వేయకపోయినా పర్వాలేదు, తర్వాతైనా వేసుకోవచ్చు అన్న క్లారిటీ వచ్చింది. ఏ డిష్ అయినా కానీ మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కుక్ అవ్వడానికి మాక్సిమం 3 minutes. సో ఎలా కుక్ అయిందని ఇంకో 3 minutes బాయిల్ చేస్తే పోయేదేముందండి? అలా వేసేసి ఇంకో 3 minutes బాయిల్ చేస్తే కవర్ అయిపోతుంది. కాకపోతే స్టార్టింగ్ తాలింపులు వేసుకునే దానికన్నా కొద్దిగా తక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇందులో కొద్దిగా పసుపు, ఆలుకి ఎల్లో మంచి కలర్ ఇస్తుంది. సేమ్ టైం కొద్దిగా కాజు తీసుకున్నాం.
కాజు జస్ట్ మనకి ఇది చాట్ ఐటమ్ కాబట్టి పలుకులు పలుకులుగానే ఉంచేస్తామని కొద్దిగా క్రష్ చేసుకొని నార్మల్ గా అయితే బ్రేక్ చేసుకోండి, మాకు క్రష్ అయిపోతుంది ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి. సో కాజు కూడా వేసాను అండ్ కొద్దిగా కారమా అంటే మంచి స్పైసీగా ఉంటుందేమో. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, మళ్ళీ కారము. సో ఇది కొంచెం రోస్ట్ అవ్వాలి కదా. ఓకే, సో ఫ్రై అయిపోయినట్టేనండి శ్రీకాంత్ గారు. ఇందులో మనం ఇప్పుడు టమాటో పేస్ట్, పచ్చివి టమాటో పేస్ట్ అనుకోవచ్చు, టమాటో ప్యూరీ అనుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ సేక్ చట్పటా వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం అసలైన చట్పటా కొద్దిగా చాట్ మసాలా. వావ్, దట్ గివ్స్ ద పర్ఫెక్ట్ టేస్ట్ అన్నమాట. సో ఇది చూసి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకున్నట్టయితే మరీ చట్పట అయిపోతుంది. అవును, మనకి పళ్ళకి అంత మంచిది కాదు, మనం కూడా తినలేము. చాట్ మసాలా కూడా మనకు కావాల్సినంత వేసుకున్నాం. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ మనకి గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, లేదు డ్రై అనుకుంటే వదిలేయచ్చు. బట్ మనం కొద్దిగా గ్రేవీ అనుకున్నాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది. అలా అది స్నాక్ ఐటమ్ లాగా ఉండిపోవాలి అనుకుంటే కొంచెం కారం క్వాంటిటీ తగ్గించుకొని అలానే వదిలేయచ్చు. లేదు మన గ్రేవీ కావాలి అని టొమాటో ప్యూరీ, చాట్ మసాలా ఇదంతా వేసుకోవచ్చు. సో మనం కొద్దిగా వాటర్ వేసాక ఒక్క 3 to 4 minutes కుక్ అయితే సరిపోతుంది. మనకు టమాటా పచ్చి వేసాం కదా, మనం ప్యూరీ వేస్తే మాత్రం 3 minutes సరిపోతుంది. బట్ మనం ఇంట్లో గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ అయితే మాత్రం కొద్దిగా కుక్ కావాలన్నమాట. పచ్చిగానే వేస్తాం కాబట్టి ఒక 2-3 minutes. మనం ఇప్పుడు ప్యూరీ వేయలేదు, మనం ప్రిపేర్ చేసింది వేసాం. సో ఒక 5 minutes మనం కుక్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఏంటంటే చక్కగా రోటీస్ కి బాగుంటుంది అండ్ పులావ్స్ కి కూడా బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ పర్ఫెక్ట్ ఫర్ బగారా రైస్ లేదంటే పులావ్ కి మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. చక్కగా కుక్ అయిపోయిందండి. ఇది అయిపోయినట్టేనా, ఇంకేమైనా ఉందా? అయిపోయినట్టే. క్లైమాక్స్ టచింగ్స్ ఏమైనా ఉన్నాయా? క్లైమాక్స్ టచింగ్స్ అంటే ఏం లేవా? రావాలి రిచ్ గా కావాలనుకుంటే కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఏమంత యాడ్ చేయట్లేదు. ఓకే, సింపుల్ గా మనం ఈ రోజు చేస్తున్నాం. ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేద్దాం. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. గార్నిష్ కొద్దిగా కొత్తిమీర. సో చట్పటా ఆలు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో చట్పటా ఆలు ఈజ్ రెడీ అండి. అండ్ టొమాటో అండ్ ఆలు కాంబినేషన్ ఈజ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. తరతరాలుగా మన ఇంట్లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో దాన్ని మనం కొంచెం వెస్టర్నైజ్డ్ గా, కొంచెం డిఫరెంట్ గా ఒక చాట్ ఐటమ్ టచ్ ఇచ్చి ఈ రోజు ఆలు చట్పటాగా మీ అందరి ముందు తీసుకొచ్చాం. ఓకే, చట్పటా ఆలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, కారం, చాట్ మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పసుపు, నూనె. చట్పటా ఆలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాస్త వేడైన తర్వాత ఉడికించిన ఆలు ముక్కల్ని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి సరిపడా కారం వేసి ఫ్రై చేసుకుని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న టొమాటో ప్యూరీ వేసి చాట్ మసాలా వేసి కొంచెం నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అందరికీ ఎంతో ఇష్టమైన చట్పటా ఆలు రెడీ. ఇప్పుడు ఇట్ ఈస్ టేస్టింగ్ టైం. సో విత్ ఆలు అండ్ టొమాటో కాంబినేషన్, యాజ్ యూజువల్లీ ఇట్ ఈస్ సూపర్. నేను అనుకున్నాను ఓన్లీ టొమాటో ప్యూరీ ఒకటి వేసాం కాబట్టి కొంచెం పులుపుగా ఉంటుందేమో, కొంచెం ఆ పులుపు టేస్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది అనుకున్నాను. ఉంది, దాంతో పాటు ఒక మంచి చట్పటా టేస్ట్ బికాస్ ఆఫ్ ది చాట్ మసాలా. చాట్ మసాలా మిస్ అయితే దీనికి ఇంకా అర్థం లేదండి. అన్ని వేసుకొని చాట్ మసాలా లాస్ట్ మర్చిపోయారనుకోండి టెన్షన్ లో, ఇంకప్పుడు టేస్ట్ బాగుండదు. సో ఖచ్చితంగా చాట్ మసాలా వేసుకోవాలి. కొంచెం షుగర్ ఏమైనా వేసుకోవచ్చా? ఒకవేళ టమాటా ప్యూరీ కొద్దిగా తగ్గించుకోవడం కానీ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రిచ్ గా అంటే కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ ఓకే, మరి స్వీట్ అయిపోదా అప్పుడు? లేదు,
లైట్ గా చూసి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కాంబినేషన్ బాగుంటుంది అనమాట. కొంచెం కట్టా మీటా ఆలు చట్పటా అవుతుంది అప్పుడు అది. సో యాజ్ ఇట్ ఈస్ గా చాలా బాగుందండి. మీకు కావాల్సి ఉంటే కొంచెం వేరియేషన్ చేసుకోవచ్చు, స్వీట్నెస్ ఏమైనా కావాలి అంటే. సో సూపర్ శ్రీకాంత్ గారు, ఈ రోజు కూడా ఒక చాట్ కమ్ కర్రీ ఐటమ్ లాగా మాకు 2-in-1 గా పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలాగే కొత్త కొత్త వంటలు మాకు నేర్పిస్తూ ఉండండి. తప్పకుండా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఆలు చట్పట చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే కనుక facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో చూడొచ్చు. అదర్వైజ్ youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళారంటే ఆలు చట్పటాకు సంబంధించి బోర్డ్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే, సో ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.